నిన్నటి నామినేషన్స్లో గొడవలు మాట్లాడుకుంటే కనుక మ్యాక్సిమం ఒక్కొక్కరికి చాలా ప్రొలాంగ్డ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, కానీ అవి మ్యాక్సిమం కట్ చేసేస్తారు. మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అన్నెసరీగా ఒక్కొక్కరి మధ్య జరిగిన వాదనలే చూపిస్తే అదే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిపోతుంది. సో షార్ట్గా కట్ చేస్తారు. కాకపోతే ఎక్కువ ఎవరెవరికి వాదన జరిగాయి అంటే లాంగ్గా చాలా మాటలు ఎక్స్చేంజ్ చేసుకున్నది పవన్ అండ్ హరీష్ గారు. వాళ్ళిద్దరికీ చాలాసేపు జరిగింది. ఇంకా మీరు చూసా ఉంటారు ఎపిసోడ్లో, ఆయన ఒక పదం వాడేశారు ఈజీగా, లక్కోరి అని. ఈవెన్ ఐ డోంట్ నో ఏంటి మీనింగ్ అనేది. ఆయన్ని అక్కడ అడుగుతుంటే అదేమో నార్మల్లో ఏదో పులిహోర లాంటి మాటలు అంతే, అది దాని పెద్ద మాట కాదన్నారు. కానీ మరి అలాంటి పదాలు అయితే వాడకూడదు, దట్టు ఆ పర్సన్ అయితే అసలు వాడకూడదు. ఎందుకంటే ఆయన మాటలు జాగ్రత్త, చాలా కరెక్ట్గా ఉండాలి అంటారు కదా. కనీసం మీరు అనాలనే అంటారు, నువ్వు అని కూడా అనకూడదు, అతను అని కూడా అనకూడదు ఆయనకి. మరి అలాంటప్పుడు ఆయన ఇలాంటి పదాలు అయితే అసలు వాడకూడదు. సో వాళ్ళిద్దరి మధ్య వాదన జరిగింది. అది ఎందుకు అంటే రీతు చౌదరి నామినేషన్కి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రొలాంగ్ డిస్కషన్ జరిగింది. ఇంకొకటి శ్రీజ ఎలాగో వాదన వదలదు ఎప్పటికీ. శ్రీజ, సంజన గారు, పాపం సంజన గారు ముందే డిసైడ్ అయ్యారు, చాలా తెలివిగా షార్ప్గా ఆవిడ డిసైడ్ అయ్యింది ఏంటి అంటే తనని నామినేట్ చేస్తున్నప్పుడు ఏమన్నా మాట్లాడుతుంది, నన్ను రచ్చగొడతావు అంటుంది. పాప ఆమె తెలుగు రాదు కాబట్టి రచ్చగొట్టడం అంటే రెచ్చగొట్టడం అన్నమాట. నువ్వు ఎంత రెచ్చగొట్టినా నేను మాట్లాడను అని చెప్తుంది. చెప్పేసింది. మీకు పాయింట్ లేదా అని ఏమన్నా కానీ నువ్వెంత రెచ్చగొట్టినా నేనైతే నీతో గంటలు కూర్చొని నేను ఆర్గ్యుమెంట్ చేయను అని చెప్పేసింది. వాళ్ళిద్దరికి కాసేపు అలా జరిగినా అంటే ప్రొలాంగ్ చేయనని